పట్టణంలోని జాతీయ రహదారి చిన్నబస్సు మరియు ఒగ్గేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని చంద్రగ్రహణం సందర్భంగా పూజా కార్యక్రమాల అనంతరం మూసివేసి గ్రహణం తర్వాత దేవస్థానాన్ని తెరిచి ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారిని భక్తుల దర్శనం కోసం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వేలంపల్లి రవిశంకర్ తెలిపారు. చంద్రగ్రహణం గురించినటువంటి సమాచారాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శనగవరపు కిరణ్ కుమార్ శాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్నా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. हर हर महादेव पार्वती पतये हर हर महादेव नम पार्वती पतये हर हर महादेव स्वामी शरणम स्वामी शरणम स्वामी शरणमय्यप्प श्री अय्यप्प स्वामी वारी देवस्थाనం చిన్న పసుమర్రు చిలకలూరిపేట 3వ తారీఖున మంగళవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అన్ని దేవాలయాల లాగానే మన దేవాలయం కూడా ఉదయం 7 గంటలకు దేవాలయం మూసివేయబడుతుంది. ఈలోపు ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి నిత్య కైంకర్యాలు సకలోపచార పూజలు నిర్వహించి 7 గంటలకి మంగళవారం ఉదయం 7 గంటలకి దేవాలయం మూసివేయబడుతుంది. తదుపరి బుధవారం నాడు ఉదయం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి 7 గంటలకు స్వామివారి యొక్క దర్శనం భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశి వారు అందరూ కూడా మీ ఆచార్యవర్యుల వారు సిద్ధాంతులు పెద్దలు చెప్పిన విధంగా పాటించి చంద్రగ్రహణంలో జరిగేటువంటి నష్టాలని ఎదుర్కొంటూ చక్కగా అన్ని గ్రహ బాధలను తొలగించుకొని వారి యొక్క దైనందిన కార్యక్రమంలో నిత్య నూతన ఉత్సాహంతో పాల్గొనాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మా దేవాలయ ప్రధాన అర్చకులు శనగర ఉపదగిరి శాస్త్రి గారు గ్రహణం గురించి తగు జాగ్రత్తలు విశేషాలు తెలియజేస్తారు. స్వామి శరణమయ్యప్ప 3వ తారీఖు మధ్యాహ్న కాలం 3:40 నుంచి గ్రహణ కాలం చంద్రగ్రహణం జరుగుతుంది. ఇది 6:40 దాకా ఉంటుంది. కావున 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా ఎవరు ఎటువంటి ఆహార పదార్థాలు స్వీకరించకూడదు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా ఈ టైంలో ఇంట్లోనే ఉండి నిద్రించవలెను. తదుపరి ఈ గ్రహణము సింహరాశిలో ఉబ్బా నక్షత్రంలో వస్తుంది. కర్కాటకము, సింహము, అశ్విని, మేషరాశి తదుపరి రాశులు అందరూ కూడా ఈ యొక్క గ్రహణ పర్యంతం విశేష దానాలని చేసుకోవాలను. ఈ యొక్క గ్రహ రీత్యా సకల అనుకూల కొరకు ఈ యొక్క గ్రహదానాలు చేయండి. స్వామి శరణమయ్యప్ప.